शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये यस्य जगदुत्तराद्यापरश्चितं निघ्नन्ति शतनं विश्वक्सेनं तमाश्रिये श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीके मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानाथं भुवनयाति पराङ्गतिम् अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि गोष्पतेकृतवाराशिं मशिकेकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे वीरात्मजम् आञ्जनेयमतिपाटलानं काञ्चनाद्रिगमनीयविग्रहं पारिजाततरुमूलभाषिणं भावयामि पवमाननन्दनं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र उदमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नवतराक्षसान्तकम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्मयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ఇప్పుడు అయోధ్యాకాండలో మొదలుపెడుతున్నాం. అయోధ్యాకాండ ప్రారంభం. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ శ్రీమదయోధ్య నగరాధీశ్వర చిత్తకింపవయ్య. ఇది అయోధ్యాకాండం కనుక కవి ఇక్కడ మగుటాన్ని మార్చారు. అయోధ్య నగరాధీశ్వర చిత్తకింపవయ్య అని చెప్పి దీనికి మేనమామ ఇంటికి భరతుడు సౌమిత్తి తోడగూడి పోయి కేకయుని చెంత చేర నింపులు ఘటింపనతడు. మేనమామ ఇంటికి భరతుడు సౌమిత్రి తోడగూడి పోయి కేకయుని చెంత చేర నింపులు ఘటింపనతడు. అధిక ప్రేమను చూచుచునుండగా నప్పటప్పటికి తండ్రిని దలచుచునుంటిరిద్దరును తాత ఇంటిలోన. అంతనయోధ్యాపురమున దశరథుడు అధిక కౌతుకమున నొక్కనాడు తాపేరోలముగా నుండి ఇట్లు పలికే. అంతనయోధ్యాపురమున దశరథుడు అధిక కౌతుకమున నొక్కనాడు తాపేరోలగమున నుండి ఇట్లు పలికే. మంత్రులార మునులారా భటసా మంతులార వినుడి బంధులార సేనాపతులార ప్రజలెల్లను వినుడి. మంత్రులార మునులారా భటసా మంతులార వినుడి బంధులార సేనాపతులార ప్రజలెల్లను వినుడి. కొమరు మిగుల నా చిత్తమునందక కోరిక జనించే అది ఏమన్నను వివరించద మీరందరూ వినరయ్యా. అది ఏమన్నను వివరించద మీరందరూ వినరయ్యా. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ శ్రీమదయోధ్య నగరాధీశ్వర చిత్తగింపవయ్యా. నిన్న బాలకాండలు చూసాం. అక్కడ వీళ్ళు నలుగురు కూడా వివాహమై ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ భరతుడిని నువ్వు మీ తాతయ్య నేను అనుకుంటున్నాడురా అని చెప్తే ఆ మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. భరతుడు ఏమంటే శత్రుఘ్నుడు సౌమిత్రి అది మనకి లక్ష్మణ శత్రుఘ్నుడు వాళ్ళకి కవలేదు. అలాగే అందుకొరకు ఆ శత్రుఘ్నుడు భరతుడు ఇద్దరు కలిసి ఆ తాతయ్య ఇంటికి వెళ్ళిపోయారట. ఆ అట మధ్య మధ్య తండ్రి తలుచుకుంటూ ఉన్నారు. ఆ రోజు అందరూ మధ్యలో కొద్ది రోజుల తర్వాత ఈ దశరథుడికి ఒక కోరిక పుట్టింది. అది ఈ ప్రజలందరినీ పిలిచి ఆ యొక్క సమూహంలో అంటున్నారు, అయ్యా నాకు ఒక కోరిక కలిగింది. అది ఏమిటంటే అది ఏమన్నా వివరించదా ఏంటంటున్నారు చూద్దాం. పెంపు వహించిన ఈ అయోధ్య నా పిన్న వయసు నాడే. చాలా చిన్న వయసు నుంచి నేను ఈ అయోధ్య నగరాన్ని పాలిస్తూ ఉన్నాను. పెంపు వహించిన ఈ అయోధ్య నా పిన్న వయసు నాడే. అధిక యశుడు మా తండ్రి యజుడు రాజ్యంపు గట్టి నాకు. నాటకోలె పెత్తేడులు భూమండలము నేలినాడా. ప్రజలను చక్కగా పాలించిది శాస్త్రముల రూపుమాపి. జనులకు సుఖములు కలుగజేసి తిని సౌఖ్యపడితి నేను. క్రతువులు చేసిది బ్రాహ్మణ పూజలు క్రమముగా చేసి తిని. కొడుకుల నలుగుర పరిస్థితి నుండెడు కోరికలన్నీ తీరే. గొడుగు నీడనే ముదిమిని చెందితి గురుతరమైనట్టి.
రాజ్యభారమును విడిచి నేను విశ్రాంతి చెందు కొరకు రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ శ్రీమదయోధ్యా నగరాధీశ్వర చిత్తకింపవయ్యా. నేను చాలా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఇచ్చారు, ఈ రాజ్యాన్ని పాలిస్తున్నాను. అప్పటి నుంచి ప్రజలందరూ సుఖంగా వాళ్ళ సుఖ సంతోషాలు చూస్తున్నాను. బ్రాహ్మణ పూజలు చేశాను, ఎన్నో క్రతువులు చేశాను, యజ్ఞ యాగాదులు చేశాను. నా ఉన్న కోరికలన్నీ తీరినాయి, ఇక నేను విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను అంటున్నాడు. యూ వాంటెడ్ టు గెట్ రిటైర్డ్. మరి ఏంటి దానికి, మరి ఏంటి దాని మనసులో ఉన్న కోరిక ఏంటి? రాజ్యభారమును విడిచి నేను విశ్రాంతి చెందు కొరకు ఏం చేస్తారండి? రాముడు సద్గుణధాముడు సీతారాముడది కయసుడు, రాముడు సద్గుణధాముడు సీతారాముడది కయసుడు, కామిత ఫలదుడు కామశతాంగుడు కారుణ్యాకరుడు, నవ్య వేసుకుండవిత విక్రముడు నాకు పెద్ద కొడుకు, సరసుడు ఉల్కక నాతని యువరాజులుగా చేయుటయు, బాగా నియోచను నాకు మీరలేర్పడగ తెల్పరయ్యా అని విని వారందరూ సంతోషాభిను మగ్నులగుచు, ఇచ్చయించిది మేమా కార్యం విష్ణమయ్య మాకు అని వారి మాటలు విని దశరథుడు ఆత్మలోన మెచ్చి చిత్రంబుగనొక వాక్యము పలికెను చిరునవ్వలయంగా, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. నా పెద్ద కొడుకైనటువంటి శ్రీరాముడిని యువరాజుగా చేద్దాం అనుకుంటున్నారు, దానికి మీ యొక్క ఒపీనియన్ తెలుపుకుంటున్నారు అని ఎవరికి అందరూ కూడా ప్రజలు వెంటనే మీరు కోరిక వెల్లడించే ఆలస్యం అందరూ కూడా మాకు ఆ కోరిక చాలా ఇష్టం అయిపోయింది, వెంబడే ఓకే అన్నారు వీళ్ళందరూ ప్రజలు. అనే వరకు మళ్ళీ రాజుగారికి చిన్న సంశయం కలిగింది, ఎందుకంటే నేను ప్రస్తావన పెట్టుడే ఆలస్యం ఇంత సరే అంటున్నారు అంటే ఎప్పుడెప్పుడు వీరు దిగుతారా అని చూస్తారా అన్నట్టుగా చిన్నమ్మలుగా మళ్ళీ ఏమంటున్నట్టు, ఏమండి ఇచ్చయించిదేమి మేమని మీ అందరొక్క గని అందరు ఒకేసారిగా ఓకే అన్నారే, ఇచ్చయించిది మేమేమని మీరందరొక్క మొగిని పలికిది చిత్రంబుగా దోచెను పరికింపగ నేడు, అరసి చూడ మా పూర్వుల గతి రాజ్యము చేయలేదో, దండగలేమైనను కైకొంటినో దబ్బరలాడితినో, అరసి చూడ మా పూర్వుల గతి రాజ్యము చేయలేదో, దండగలేమైనను కైకొంటినో దబ్బరలాడితినో, తోచని పనులేమైన చేసి తినో దోషములాడితినో, తప్పుడు కార్యములేమి చేసి తినో ధర్మము తప్పితినో, చెప్పుడు వెరవక నేను రెలించిన చెనటి చేతలండి అనిన వారనిట్లనిది సూర్యవంశాభిపూర్ణ చంద్ర, నీ జడ తప్పులు వెతికిన దొరుకుని నెరగానుకునైనా, రాము కార్యమునకిష్టంబనుటకు రాజవర్య వినుము, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. నేనేమన్నా అబద్ధాలు అడిగినా వెనుక మా పూర్వీకులు లాగా నేను ఈ రాజ్యం ఏలలేదా, ఎందుకు మీరు వెంటనే రాముడు అనే యువరాజునికి చేయడానికి ఇష్టపడ్డారు అని చెప్పి నాతో ఏమైనా తప్పులు జరిగినాయా అంటే, కాదయా రాజుగారు అందుకాదు, రాముడు చేయాలంటే రాముడు రామకార్యానికి ఇష్టం ఎందుకైతుంది, దీనవత్సలుడు దేవ సమానుడు దివ్య కీర్తికరుడు వీరశత్రునగ తతి శతకోటి వినిత సుగుణ పేటి. అది రాముల వారిని ఎందుకు అనుకుంటారు వాళ్ళందరూ అంటే, దీనవత్సలుడు దేవ సమానుడు దివ్య కీర్తికరుడు వీరశత్రునగ తతి శతకోటి వినుత సుగుణ పేటి, వేదశాస్త్ర సంపన్నుడు ధనుర్వేద విత్తముండు సత్య విక్రముడు సత్యభాషణుడు సత్వగుణయుతుండు గురుసేవా నిరతుండు దారమతి గురుధర్మపరుండు పరభయంకరుండాశ్రిత పోషణుడు వరదేజుండు నీలనీరద శ్యామ సుందరుడు నీతిశాస్త్రవేది పూర్ణచంద్రికాంతాశ్రుడు విమలాంభోజలోచనుండు భానుకులీనుడు రాముడతని కళ్యాణ గుణంబులకు రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అందుకొరకు మేము రాముని యువరాజు చేయమంటున్నాం స్వామి. మేము మోహితులమైతిమి రాముడు భూమి నేను చుండా కాంచి సంతశిల నిశ్చయించిదివి కౌసల్యానాథ. ఇంతవరకు రాజుగారు మీ వెంబడి ఉంటున్నాడు కదా, చూసాం, అందుకొరకు నాకు ఆయన రాజుగా చూడాలనిపించింది. కాంచి సంతశిల నిశ్చయించిదివి కౌసల్యానాథ అనిన దశరథుండా మాటలు విని హర్షచిత్తుడగుచు మనుషులార మీ కన్ననెక్కువగునెనరు నాకు గలదు అని వశిష్ఠునిన్ వామదేవుడిన్ కనుగొని ఇట్లనియే
అందమిలర్పగ రామయవ్వరాజ్యాభిషేకమునకు కూడిమి తోడిత సంభారంబులు గోర్పవలయువేగా రంగుమీర చతురంగ బలంబులు రథము భద్రగజము చిత్రకనక కుంభంబులుని శ్వేతఛత్ర చామరములు మొదలగు వస్తువులు ఎల్లగూర్పుడా మునులు ముదమునుంది. ఇవన్నీ కూడా తయారు చేయండి సంభారాలు చెప్పి అమ్మడే వాసిష్ఠ వామదేవుని వీళ్ళందరి గురించి ఋషులకు అందరికీ ఆజ్ఞ ఇచ్చేశారు రాజుగారు. ఏమేసి చిత్ర కనక కుంభములు శ్వేత ఛత్ర చామరాలు పెద్ద భద్రగజం ఇవన్నీ కూడా మరి యువరాజ పట్టాభిషేకానికి కావాల్సిన వస్తువులన్నీ ఏర్పాటు చేయమన్నారట. మంత్రులకు నియోగించిన వారలు మంచి తనకు సరగా సకల కార్యములు చక్కని నృచిరి సంభ్రమంబుతోడ అంత దశరథుండది మోదమును సుమంత్రుని వీక్షించి రామునిచ్చటికి వేగమే తోడుకొని రమ్మని నతండు. రాముల వారు ఇంకో అక్కడికి ఆయన్ను పిలుచుకురా అని చెప్పి సుమంత్రుడికి ఆదేశించాక అంత దశరథుండు అతిమోదమున సుమంత్రుని వీక్షించి రామునిచ్చటికి వేగమ తోడ్కొని రమ్మని నతండు. చేరును తోడ్కొని పోయి రాఘవుని చేరి ఇట్టులనియే చొప్పు మీర మీ తండ్రి నిన్నిప్పుడు చూడగోరి నన్ను పంపినాడుగా వయ్యవేగ నీ సొంపు పెంపుగులుగా అనిన ఎంతనే రామభద్రుడు అత్యానందము తోడా రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ అని చెప్పి సుమంత్రుడు వెళ్ళి నాయనగారు రమ్మంటున్నారని చెప్పి పిలిచారట. వెంటనే ఆనందంతో బయలుదేరుతున్నాడు రాముల వారు. రథమునెక్కి జనులందరూ పొగడగ రాజగృహము చొచ్చి రథము డిగ్గి తన తండ్రి అడుగులకు ప్రణతులు గావించి రానే వచ్చారు. చెంత నిలిచి యున్నట్టి కొడుకును అత్యంత కౌతుకమున గంట నొక్క గద్దియ పైదగ కూర్చుండ నియోగించి రారా అని కూర్చోబెట్టాడు. ఆనందర సాంభురి తేలుచు ఇట్లని దశరథుండు నా కులదీపక జనుగన్నయ్య నాద భప్పలంబ నా పాలిటి దైవంబ రాఘవ నా కుమార తిలక రామ వినగదే మంత్రులు జనములు రాజవర్గమెల్ల రామ వినగదే మంత్రులు జనములు రాజవర్గమెల్ల సంతసింపుచున్నారు నీవు రాజ్యంబు చేయ చూడ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. నువ్వు రాజ్యం చేస్తే చూడాలని చాలా ఉత్సాహపడుతున్నారు ప్రజలంతా కూడా అని చెప్పి రాములు వారు చెప్పాట. తండ్రి భూమి జనులు సంతోషింపగనే పుష్యతారయందు నీకు యవ్వ రాజ్యంపు కట్టగను నిశ్చయించినారా కావున రాజ్యభరంబు భూని చక్కగను మెలగవయ్యా నీకు బుద్ధి యొక్కింత చెప్పెదను నీతి తప్పకుండు మంత్రివర్గమును మన్నింపము సామంతుల నలరింపు కామక్రోధాసుల వర్జింపము ఘనయశంబుగను అన్ని కూడా రాజలక్షణాలన్నీ కూడా చెప్తున్నాడు కొడుకు. కామక్రోధాదుల వర్జింపము ఘనయశంబుగను భక్తి గురువులను సేవింపము కృప పాలింపము జనులా దుర్వ్యసనంబుల విడినాడుము మిత్రుల చూడుము ప్రేమ ఈ గతి బలుకుచునుండగా రాముని హితులు వేగబోయి రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఈ లోపల అక్కడికి వెళ్ళి వేరే మిగతా రాముని హితులు వారి యొక్క హితులు కోరే వారంతా కూడా వెళ్ళి కౌశల్యతో అంటున్నారు. అంతఃపురమన భక్తిలో కౌసల్యాదేవిని చేరి లోపలికి వెళ్ళి చెప్తున్నారు. రామయవ్వ రాజ్యాభిషేకమును ప్రేమ చెప్పినప్పుడు అంతఃపురమన భక్తిలో కౌసల్యాదేవిని చేరి రామయవ్వ రాజ్యాభిషేకమును ప్రేమ చెప్పినప్పుడు కౌసల్యాసతికి ఇచ్చేవారులకు కనకభూషణములు చక్కటి వార్త తెచ్చారని చెప్పి ఆ వార్త చెప్పిన వాళ్ళకి అందరికీ కూడా మంచి ప్రజెంటేషన్స్ ఇచ్చింది అమ్మ. కౌసల్యాసతికి ఇచ్చేవారులకు కనకభూషణములు అంతరాఘవుడు దశరథునకు అత్యంత భక్తి మృక్కి తన ఇంటికి జన వేడుక తోడ రథంబు నెక్కి సరగా మంత్రులు మొదలకు వారు జనిది తమ మందిరముల కడకు అంత దశరథుండంధపుర సౌధాంతంబునకేకి మించిన వేడుక సారథిని పిలిపించి చెట్టు పలికే రాఘవుడోట్టుని రమ్ము పొమ్ము శీఘ్రముగా నిచ్చటికి రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఆ మాటలు విని సారథి ఎప్పుడి రామునితో తెచ్చే వచ్చి రాఘవుడు తండ్రి అడుగులకు వందనము చేసి
తండ్రి ఆజ్ఞ వసించే దండమార్తాండ కొలీనుండు తండ్రి ఆజ్ఞ వసించే దండమార్తాండ కొలీనుండు దశరథుండు తన కొడుకును చూచి ముదంబు తోడననియే చక్కని రాఘవ నిన్ను గంటి కౌసల్యజంతు నేను గుణవంతుండవు బుద్ధిమంతుడవు కోవిదుండవీవు తనయ నీవు రాజ్యము చేయుటకు జనము గోరుచుండే ఇంతియగాకి రాజ్యము చేయగ నిచ్చ దొరగ నాకు బుద్ధిపాఠవము తప్పిపోయవదు పలుముదివిని చెంది తిని దుర్నిమిత్తములు కొన్నియు కలలో తోచబడి వినుము రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఇవన్నీ కూడా కొడుకు చెప్తూ ఉన్నాడు. నాకు వయసు ఎక్కువైపోయింది, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, ముదిమి పోయింది అని చెప్పి, అలే కాకుండా ఏదో కళ్ళు దుర్నిమిత్తాలు కూడా వస్తున్నాయిరా, అందుకొరకు నేను గత దిగుతాను రాజు అని చెప్పి చెప్తున్నాడు. పవలు పొడిమి ఉల్కాపాతంబులు భగ్గు భగ్గు మనుచు, ఇవన్నీ ఆయనకు దుశ్శకనాల్లాగా కళ్ళు వచ్చినాయట. ఎట్లా ఉంటుంది? పవలు పొడిమి ఉల్కాపాతంబులు భగ్గు భగ్గు మనుచు మబ్బు లేకపడి పిడుగులు మనసు చరణ ముందే క్రూర గ్రహములు జన్మతారకను గూడు గనక సాగే ఈ మొదలైన నిమిత్తములదవే అనేకములవి తెలిసి రాజారిష్టంబును అనుచు విభుతులు ఏర్పడక చెప్ప వింటే. ఇవన్నీ ఏంటి అని చెప్పి బ్రాహ్మణులతో విచారిస్తే ఇవన్నీ రాజు అరిష్టానికి ఉన్నాయి అని చెప్పారు. అందుకొరకు నేను దిగదలుచుకున్నాను. కావున నీవి భూమి భారమును గైకొనంగవలయు కావున నీవి భూమి భారమును గైకొనంగవలయు శోభిల నీకొన వింతు నెల్లి రాజ్యాభిషేచనంబు భరతుండిచ్చట లేకపోవుడము కొరత ఒకటి కలిగే అతడు నీకు ప్రియకరుడి ఉత్సవమరయ తగినవాడు. చేతలుచుకున్నాను కానీ భరతుడు ఇక్కడ లేడు, కానీ ఉండదగిన వాడే కానీ మరి ఇప్పుడు లేడు. అతడు నీకు ప్రియకరుడి ఉత్సవమరయ తగినవాడు దూరస్తుండై ఉన్నవాడిటకు చేరుట దుర్లభము. చాలా 4 రోజుల ప్రయాణం మరి ఎక్కడి నుంచి. అతని దాకా అట్లుండ నిమ్ము నీవతిరయమున నేగి. అందుకొరకు వారు కూడా చూడకు, నువ్వు తొందరగా తయారుగా అంటుంట. అతని దాకా అట్లుండ నిమ్ము నీవతిరయమున నేగి. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. నియతుడవై ఉపవాసముండు నీ నేడు సీతగూడి అనిల రాఘవుడు తండ్రిని మొక్కిడి అతడ నిర్గమించి. ఈయన ఉపవాసం వాళ్ళు ఉండాలి, దీక్ష తీసుకోవాలని చెప్పి తండ్రి ఆజ్ఞ ఇచ్చారట. అంటే ఇంకా ఈయన రాముల వారు తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అంతఃపురమనకేకి తల్లి పాదాబ్జములకు మ్రొక్కి, మొదలు తల్లికి ప్రణామం చేసి అంతఃపురమనకేకి తల్లి పాదాబ్జములకు మ్రొక్కి తండ్రి వచించిన పలుకులన్నీయును తల్లి తోడ తెలిపి కోడలికే ఏ వేడుకలో అవి గూర్పు మనసు పలికి. అమ్మ కోడలికి ఏం చెప్తావు అని చెప్పి అడిగిందంటే చూడండి. కోడలికే ఏ వేడుకలో అవి కూర్పు మనసు పలికి వెడలి రాఘవుడు తన ఇంటికి కడు వేడుకతో జనిగే అంత వశిష్ఠ మహాముని దశరథునాజ్ఞభూని వెడలి రథమునెక్కి శ్రీరాఘవునింటికి రాణతోడవచ్చి అతడనరించిన పూజలు కొని ఇట్లని రాఘవునితో రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఆ తర్వాత వశిష్ఠుడు రాముల వారు ఉండేటువంటి ఆ భవనానికి వచ్చి ఆయన వీరికి దీక్షావస్త్రాలే కానీ దీక్ష చేయడానికి కావాల్సిన పూజలు అవి కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఏమన్నారు వశిష్ఠుడు? క్షితిపతి రేపే నేను యువరాజును చేయదలచినచో. రాజుగారు నిన్ను రేపు యువరాజుగా చేయదలుచుకున్నారు. క్షితిపతి రేపే నిన్ను యువరాజును చేయదలచినచో వేద మంత్రముల నేతస్థుని గావించి మౌని వెడలి రాజమార్గ చిత్రంబులు చూచుచు రాజుగృహము చేరే అప్పుడు రాఘవుడు నేతవ్రతుడయ్యవని సుతమూడి శ్రీరంగేశ్వరు సన్నిధి చేరి వసించి రాత్రి గడిపే. శ్రీరంగనాథుడు వారి యొక్క ఇరవేలకు అక్కడి సన్నిధి చేరి అక్కడే ఆ రాత్రి గడిపారట. అప్పుడు రాఘవుడు నేతవ్రతుడయ్యవని సుతమూడి సీతమ్మ వారితో కూడా ఇద్దరు కలిసి ఆ దీక్ష పొందారు. శ్రీరంగేశ్వరు సన్నిధి చేరి వసించి రాత్రి గడిపి జాము తెల్లవారగ వారిరువురు స్నానమాచరించి సురిచిర కాంచన మణిభూషాంబర సకల దాస దాసీ జనంబు కాంచన భూషలు భూని
ఉదిత చిత్తులై ఉండిరి దశరథు ముద్దు కమరు నిల్లు తామర సంబుల చేత కొలుకువద చందంబు శోభనుందే రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అలా వాళ్ళు దీక్షా వస్త్రాలు ధరించారు, పట్టు వస్త్రాలు ధరించి కూడా తయారై ఉన్నారు సీతారాము. మిగతా గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారట. ఆ ఇల్లు కూడా ఎంతో మంచిగా అలంకరించబడి ఉన్నది. ఇల్లే కాదు, మొత్తం నగరం అంతా కూడా అయోధ్య. అయితే అప్పుడు అచ్చట కేకయ పుత్రిదాసి గైజాలి పాపజాతి. ఆ నగరం అంతా ఏదో చాలా ఉత్సాహంగా అలంకరించబడుతున్నది. వావు చాలు ముగ్గులు వేస్తున్నారు, జెండాలు బాపుతున్నారు. ఇవన్నీ చూసింది అక్కడ ఆ కైకమ్మ యొక్క దాసి మందర. అచ్చట కేకయ పుత్రిదాసి గైజాలి పాపజాతి మందరయనియడు పేరు నందినది మానహీనురాలు. మందరయనియడు పేరు నందినది మానహీనురాలు. మేడ నుండి పురమెల్లను చూచి సమీపంబుననున్నా. మేడ నుండి పురమెల్లను చూచి సమీపంబుననున్నా. ధాత్రిని గనుకొని వసుంధర ఇట్లని తరచు వేటతోడ. ధాత్రిని గనుకొని మంధర ఇట్లని తరచు వేటతోడ. రాణవ సంకనమర్చియున్నవి రాజవీధులెల్లా. ఇంత విధిగా అలంకరించి ఉన్నాయని చెప్పి ఆ మందర అనుకుంటుందట. మేడ నుండి పురమెల్లను చూచి సమీపంబుననున్నా. ధాత్రిని కనుకొని మందర ఇట్లని తరచు వేటతోడ. రాణవ సంకనమర్చియున్నవి రాజవీధులెల్లా. తారు చందనముతోనంతట పన్నీరు జల్లినారు. అందముగా కస్తూరి పంకమున నరుగులల్గినారు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అంతా ఆల్ స్ట్రీట్స్, ఆ నగర వీధులన్నీ కూడా పన్నీరుతో చల్లి ఉన్నాయట. చక్కగా కస్తూరితో ఇవన్నీ కూడా అరుగులు కూడా అలికి ఉన్నాయి. లీలనాణి ముత్యాల రంగవల్లికలు తీర్చినారు. ముగ్గులు లీలనాణి ముత్యాల రంగవల్లికలు తీర్చినారు. తరచు మానికపు మేడల మీద పతాకలెత్తినారు. కలర్ఫుల్ జెండాలన్నీ కూడా ఎత్తున్నాయి. తరచు మానికపు మేడల మీద పతాకలెత్తినారు. కాంచనదంభ స్తంభంబులు పొంకముగా నాటినారు. విచ్చల విడిమేల్ పచ్చ తోరణాలెచ్చుగట్టినారు. అతివలు పురుషులు శృంగారంబుల అలరుచునున్నారు. అన్ని దేశముల రాజులు ఇచ్చటికి నరుగు తెంచినారు. భూసురులకు ధన మసుకుచున్నది కౌసల్యాదేవి. ఏమి హేతువో దాచక చక్కగా నిపుడు తెల్పవమ్మ. అని నంపెంపుడు తల్లి నిట్లనియే నా మందరతోడా. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. చూడండి ఆ యొక్క అయోధ్యాంగరం అంతా ఎలా చక్కగా అలంకరించబడి ఉన్నది. రంగవల్లులు తీర్చి ఉన్నాయి, జెండాలు కట్టి ఉన్నాయట, స్తంభములు పొంకం నాటి ఉన్నాయి, అరటి స్తంభాలు ఇవన్నీ కూడా వేంత వెల్కమింగ్ అన్నట్ట, ఆనందంగా ఉంది. పచ్చగా తోరణాలు కట్టి ఉన్నాయట. పురుషులు స్త్రీలు అందరూ కూడా చాలా అలంకరించుకుంటూ ఉన్నారు. అక్కడ ఇంకోటి అన్ని వివిధ దేశాల నుంచి రాజులు అందరూ కూడా వచ్చి ఇచ్చేస్తున్నారు. ఎందుకబ్బా ఇంకోటి కౌసల్యాదేవి దానాలు ఇస్తున్నది. కొడుకు రేపు యువరాజు పట్టి అవుతున్నదని చెప్పి ఇవన్నీ అవుతున్నాయి. ఏంటమ్మా అది ఏంటి, దీనికి హేతువు ఏంటి అని చెప్పి ఆ మందర అవన్నీ చూసి వచ్చి కైకమ్మతో అడుగుతున్నది. అతి వలుపు ఋషులు శృంగారంబుల నలరుచునున్నారు. అన్ని దేశముల రాజులిచ్చటికి నరుగు తెంచినారు. భూసురులకు ధనమొసగుచున్నది కౌసల్యాదేవి. ఏమి హేతువు దాచక చక్కగా నిపుడు తెల్పవమ్మ అని అడిగింది. అప్పుడు అని నన్పెంపుడు తల్లినిట్లని నా మందరతోడ. వెడ్డదానవటి ఈ శుభవార్తను వినలేదా నీవు? ఓరి ఎటిదానా, నీకు వార్తే తెలియదా? ఏంటది? దశరథుండు తన పెద్ద కుమారుడు దాశరథికి పెట్ట పట్టము గట్టగా నిశ్చయించనని పలికినరు నీ కూడా. ఏమి ఇది లేకుండా ఉన్న సంగతి చెప్పింది. అయ్యో నీకు తెలియదా, రాజుగారు రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాడు. పట్టము గట్టగా నిశ్చయించనని పలికినరు నీ కూడా. నిజం చెప్పింది విషయం. అన్న మాటలో తొత్తు చెవుల విని ఎవడ మేడ దిచ్చి వేరు చన్ను లల్లల్లాడగా బలు వేడి ఓర్పులేగయా. వేరు చన్ను లల్లల్లాడగా బలు వేడి ఓర్పులేగయా. నిట్టూర్పు విడుచుకుంటూ ఆ మేడ దిగిందట మందర. చిర్ర వెంట్రుకలు కొట్టుకలాడగా చిడుముడుకలు పడుచు. అసలే చింపిరనెత్తి ఆ దిగుతుంటే అవన్నీ కూడా ఇలా ఉన్నాయి. చిర్ర వెంట్రుకలు కొట్టుకలాడగా చిడుముడుకలు పడుచు.
కందుల నీరమునొనకగా వంకర కాళ్ళు తోట్రుపడగా చినుకటెందమున సందడింపకైకే ఇవ చేరవచ్చి చినుకటెందమున సందడింపకైకే ఏరవచ్చి అమ్మా కేకయ రాజపుత్రులేము నిధురేలా రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ శ్రీరామ శ్రీమదయోధ్యానగరాధీశ్వర చిత్తకింపవయ్యా అది వచ్చి ఆ మందరం వచ్చి కైకేయి దగ్గరకు వచ్చింది. అమ్మ లే ఏంది ఇవన్నీ ఇవి అవుతున్నాయి కదా అని ఇప్పుడు ఇక్కడ ఇది ఎటువంటి ఉపాయం చేస్తే చూడండి. బడలి తిరిగో నీ వడలు మరిచి పగది నుండనేలా ఏమో అలసిపోయినావా ఎందుకే పడుకొని ఉన్నావు. బడలి తిరిగో నీ వడలు మరిచి పగది నుండనేలా ఇంకేమున్నది మోసపోయిదివి హీన దశ ఘటించే నేటితోటి నీ సుఖము తీరి కన్నీరే నీకు కుదవే నేటితోటి నీ సుఖము తీరి కన్నీరే నీ కుదవే అనుచునావురని ఏడిచ మందర నావధూటి ఎదుట ఇక వాళ్ళంచి ఇక నీ కన్నీరేనమ్మ నీ యొక్క నీ సుఖమంతా పోయిందని చెప్పి అందర అక్కడ ఒక యాక్షన్ చేస్తున్నది. నా బుడుకేకయ రాజపుత్రుడెందంబు చల్లు మనగా తుళ్ళిపాటును లేచి పలికిన దుష్టురాలిగాంచి సుఖమే కదా మన వారులందరికీ సుఖమే తనయులకు రాజు కుశలి అయ్యున్నాడు కదా రాజవదన నేడు అనిన దాసి ఇట్లనే తల్లి ముదమార నీరు విభుడు రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఇది అలా మాట్లాడుతున్నాం. అందరూ బాగానే ఉన్నారు కదా. రాముడు యువరాజు అవుతున్నాడంటే అందరికీ సంతోషమైన వార్తే కదా. దీంట్లో ఏంటి చెప్పి అన్నది. కౌసల్యా తనయుండు మోహనాకారుండాతనికి చెలియమ్మ రాజ్యాభిషేచనము చేయబోనినాడు. వినలేదా నీ విట్టి వార్తలను వెట్టి దానవమ్మ అణుచు పలుకునా మంధర వచనముల తుల్యమగుచు వీణుల సోకిన ఆనందాశ్రులు విస్తరించి గురియా భూషణమొక్కటి మంధనకిచ్చిన పూర్ణచంద్రవదన. ఏమమ్మా నీ తెలవదా యువరాజు చేస్తున్నాడు రాజుగారు అని చెప్పి ఆ మందర కైకేమతోన్నది. అంత అబ్బాయి ఎంత మంచి వార్తలు ఇచ్చిందని చెప్పి ఎంబడి ఆ మెళ్ళ ఉన్న ఒక హారం తీసి దానికి ఇచ్చిందట. అనుచు పలుకు నా మందర వచనముల అమృత తుల్యమగుచు వీణుల సోకిన నానందాశ్రులు విస్తరించి గురియా భూషణమొక్కటి మందరకిచ్చిన పూర్ణచంద్రవదన. అప్పుడు మందర యాముని భూషణ మట్టి నేల వైచి సొమ్ములేలనమ్మా నీవే నా సొమ్మయ్యున్నప్పుడు. ఒక్కసారి అది ఇచ్చినా కూడా ఎమ్మడి కింద పడేసింది ఆ మందర కూడా. చూడండి. నీ సుఖంబు నా సుఖమే కదా ఎన్నిటికైన నైన చూడా రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. నీ క్షేమంబును గోరెదగావును నీవ చింత వినుము నీ క్షేమంబును గోరెదగావును నీవ చింతు వినుము సంబరమెట్లగు నమ్మ నీకు నీ సవతి కొడుకు మేలు అలరుట ధర్మమి నీకు రామరాజ్యాభిషేకమునకు రాముడు రాజ్యము చేయుటుండ నీకేమి ఫలము గలదు. అది అలా చిచ్చుపెట్టింది. రాముడు రాజ్యము చేయుటుండ నీకేమి ఫలము గలదు. రాముడు లక్ష్మణు తోడగూడి ఈ రాజ్యమేలుచుండా పాయక భరతుండ అతని కూడిగము చేయవలసి వచ్చే. ఉడిగం చేయాల్సి వస్తుంది నీ కొడుకైన భరతుడు. రాముడు లక్ష్మణు తోడగూడి ఈ రాజ్యమేలుచుండా పాయక భరతుండ అతని కూడిగము చేయవలసి వచ్చే. రాజమాతయై కౌసల్యాసని రంజిల్లుచునుండా పదపడి నీవా కౌసల్యకు పలు పనులు చేయవలయు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఇలా అన్నీ కూడా నువ్వు చాలా బాధపడతావు రేపొద్దున అని చెప్పి ఇలాంటి దుష్టవచనాలన్నీ కూడా చెప్పి కైకమ్మను ఇచ్చేస్తుంది. నీవు వారి పనులెల్ల చేయగా నేను చూడలేను. నువ్వు కౌసల్యమాత కానీ ఎన్నో పనులు సోరించాల్సి వస్తుంది. అవన్నీ చూస్తుంటే నేను చూడలేనమ్మా అని చెప్పి ఆమె అందరూ చిచ్చు పెడుతుంది. నామనంబు క్షీరంబు నందుచున్నది సరోజ నేత్ర. నామనంబు క్షీరంబు నందుచున్నది సరోజ నేత్ర అనవిని కేకయ రాజపుత్రి ఇట్లని వినుము చెలియ. రాముడు శుభగుణ ధాముడు సంగర భీముడది గయసుడు. రాముడు శుభగుణ ధాముడు సంగర భీముడది గయసుడు. దీనవత్సలుడు దినకర తేజుడు దేవ పరాక్రముండు. మందరధీరుడు మదనాకారుడు మనకుల భూషణుడు. మందరధీరుడు మదనాకారుడు మనుకుల భూషణుడు. పరభామ విముఖుండు కృపాలుడు పరమధార్మికుండు. రాముల వారి లక్షణాలన్నీ కూడా ఇందులో తెలుస్తున్నాయి.
పుండరీకదళలోచనుండు సంపూర్ణ చంద్రముఖుడు అతని ఎడను నీ వెగ్గులాడ న్యాయంబు కాదు తెలియా. నాదు మాట జవదాటడు దశరథ నందనుండు మిగులా. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అటువంటి వాడు నా మాట జవదాటడు, నువ్వు అలాంటి మాట మాట్లాడదు రాముడి గురించి అని చెప్పి అంటున్నది కైకమ్మ. ఎందుకంటే కైకమ్మ కూడా రాముడు అంటే చాలా ప్రీతి. అందుకొరకు ఇవన్నీ కూడా వారి లక్షణాలన్నీ కూడా చెప్పారు. మరి చెప్పి నాడు మాట జవదాటుడు దశరథ నందనుడు అని చెప్పి ఇంకేముంటుంది, ఏమరకను నా కుమరుని ఎందును ప్రేమ చూచుచుండు, ఏమరకను నా కుమరుని ఎందును ప్రేమ చూచుచుండు. నా భరతుని చక్కగా చూసుకుంటాడు, ఎందుకు నువ్వు ఇలా అంటున్నావు. వాదమేన శ్రీరామ భరతులకు భేదమింతలేదు, వాదమేన శ్రీరామ భరతులకు భేదమింతలేదు. విలయక నలుగురు కొడుకుల లోపల పెద్దవాడ తండు, కావున దశరథుడు అతనికి పట్టము కట్టదలచినాడు. ఇంతకంటే కళ్యాణము గలదే ఎంచి చూడ నాకు, కొలది కనుక నీ వేరతనంబున తెలియక పలికితివి. అనిన దాసి ఇట్లనియను కేకయ తనయు తోడ మరియు, దొడ్డరాజు బిడ్డవే కానీ నీ నెరివెట్టి దానవమ్మ. కైకమ్మేమో అట్లా అంటుంటే ఇది చూడండి అందరూ ఎలా అంటుందో. దొడ్డరాజు బిడ్డ, చాలా పెద్ద రాజుగారి కుమార్తెవే కానీ నువ్వు ఏడి దానివి. దొడ్డరాజు బిడ్డవే కానీ నెరివెట్టి దానవమ్మ, నన్ను నీవు గుర్తెరుగక పలికెదు నలినాయత నేత్ర. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ అన్నది. సవతి కొడుకు రాజ్యం ముషేయగా సంతసింపదగునే. సవతి కొడుకు రాజ్యం చేస్తుంటే ఏమో సంతోషించాల్సిన విషయం, నీ కొడుకు చేస్తుంటే ఆనందపడాలి కానీ దీక్కడదే అని చెప్పి మందర కైకమ్మ బోధిస్తుంది. సవతి కొడుకు రాజ్యం ముషేయగా సంతసింపదగునే, రామలక్ష్మణుడు సంతోషంబున రాజ్యం వేలుచును. పడతీ భరతుని నిన్నరణ్యముల పాలు చేతురమ్మా. అది కల్పించి చెప్తున్నది. పడతీ భరతుని నిన్ను అరణ్యముల పాలు చేస్తారమ్మా. కట్టడివై నీ కొడుకును కష్టము పెట్టదలిచినావు. భరతుని చూచి తెప్పు జాలి పుట్టదే పద్మగంధి నీకు. నీ తలంపు విన నాకే దుఃఖము నివ్వటిల్లుచుంది. నీ యొక్క తలంపు చూసి నాకే దుఃఖం వస్తుంది. నీ కొడుకును అడవుల పాలు చేస్తావా ఏంటి అని చెప్పి ఇది బాగా చెడు బోధం చేస్తుంది. సవతి కొడుకు రాజ్యంబు చేయగా సంతసింపదగునే, రామలక్ష్మణులు సంతోషంబున రాజ్యం వేలుచును. పడతీ భరతుని నిన్నరణ్యముల పాలు చేతురమ్మా. కట్టడివై నీ కొడుకును కష్టము పెట్టదలచినావు. భరతుని చూచిత జాలి పుట్టదే పద్మగంధి నీకు. నీ తలంపు విని నాకి దుఃఖము నివ్వటిల్లుచుండే. భరతుడు యువరాజైతే నేను నీ భాగ్యమేమనందు. అదే భరతుడే కనుక రాజు అయితే కనుక ఎంత బాగుంటుంది నీ అదృష్టం. భరతుడు యువరాజైతే నేను నీ భాగ్యమేమనందు. నీ మంచిగా చెప్తిదిగా నీ నాదేమి ఉన్నదమ్మా. అతివెరో భరతునకెట్లైనను రాజ్యంబు కూర్పవమ్మా. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ అని ఈ మందర ఇలాగా ఈ వచనాలన్నీ పలికి చెప్తున్నది. ఇంతగా ఏం చేయాలి, భరతునికి రాజ్యం ఏర్పాటు చేయమా చెప్తున్నది. ఇట్లు పలుకు నా తొత్తు మాటలకు నిగురు బోడి మెచ్చి, సఖేరో నీ మేలైన బుద్ధికి సంతోషించి తిని. ఏ ఉపాయము నాదు కుమరునకు నీ రాజ్యము కలుగు. అయిపోయింది, మారింది కైకమ్మ కూడా. ఏదైనా ఉపాయం చెప్పమని, నా కొడుకు రాజు కావాలి అంటే ఎలాంటి ఉపాయం అని అడుగుతుందట. ఇట్లు పలుకు నా తొత్తు మాటలకు నిగురు బోడి మెచ్చి, సచేరో నీ మేలైన బుద్ధికే సంతోషించి తిని. ఏ ఉపాయము నాదుకోమరునకు నీ రాజ్యము కలుగు. చెప్పేవి ఆలోచించి నీవు నా చిత్తం బిగురొత్త. ఆలోచించి చెప్పు అన్నది. అనకుడు మందర కైక తోడనిట్లనే నోర్పు లేక, తోయజాక్షిణ పలుకు చెవుల కింపాయనేని విను. అట్లయితే విను చెప్తా. నే చెప్పిన మాటల నేజుండుము నీరజాతవదన అని చెప్తున్నది. వినుతొల్లిం తిమిధ్వజుడను శంభర ధనుజుని యుద్ధమున. వినుతొల్లి తిమిధ్వజుడును శంభర ధనుజుని యుద్ధమున. ఇనుగుని నిర్జర వరులకు తోడై నీ విభుండు పోయి. అప్పుడు శంభరాసురుడు యుద్ధమునకు వచ్చినప్పుడు అప్పుడు ఏమైంది మీ ఆయన? వాళ్ళందరూ చదువుతుంటే ఒకవైపు స్టార్ట్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది, పారిపోవాల్సి వచ్చింది. అప్పుడు నువ్వు ఉపయోగపడ్డావు కదా అడ్డం వచ్చి. వినుతొల్లి తిమిధ్వజుడను శంభరధనుజుని యుద్ధమున.
ఇనుకొని నిర్జర వరులకు తోడై నీవి భుండుబోయి. అప్పుడు సంగరతలమున శంబరాసురుని సాయకము దాకి తెలివిని తప్పక నీవారథమును తొలగించిదివప్పుడు. ఆయన ఇంజూరై పడిపోయింది, స్పృహ పడిపోయినప్పుడు ఆ రథమును నువ్వు పక్కకు తీసుకొని వెళ్ళావు. తెలివి నొంది భూపతి 2 వరంబుల తెలివిని తప్పగా నీవు ఆ రథమును తొలగించితివి. అప్పుడు నువ్వు సహాయం చేసావు. నీ సహాయానికి మెచ్చుకొని మీ యొక్క భర్త దశరథ మహారాజు ఏమన్నాడు, తెలివి నొంది భూపతి 2 వరంబులనిచ్చిన నీవు వలసిన ఎప్పుడు కోరుదు నేనని వక్కాణించితివి. అలా అన్నావు. ఆ వరంబులి పొడిమ్మని భూపతిని అడగవచ్చునమ్మా, అంబుజలోచన వినుమా 2 వరంబులెవ్వి అనియా. ఆ 2 వరాలు ఇప్పుడు ఏంటి ఆ వరాలు? అంబుజలోచన వినుమా 2 వరంబులెవ్వి అనినా, రాముడు వనమున కేగుట భరతుడు రాజ్యము చేయుటయు, తప్పక ఈ 2 ఇమ్మని పలుకు బట తామరసదళాక్షి. ఇలా అడుగును. భరతుడి రాజ్య పట్టాభిషేకం, రాముడు వనవాసానికి వెళ్ళాలని చెప్పి ఇవి ఆ 2 వరాలు చెప్పు. అన్నపానములు మానివైచి నీ వలక మదిని చెంది, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అందువరకు వాళ్ళ నుంచి అన్నం మానేసి అలగపానకు ఎక్కువ అని చెప్పి మందర దీనికి ఈ కైకమ్మకు ఇలాంటి బోధనంతా తీసింది. ఇంకా ఏముంటుంది, ధిక్కరించి నీ భక్తను నిర్బంధించి వేడవమ్మా, ధిక్కరించి నీ భక్తను నిర్బంధించి వేడవమ్మా, అనుచుదాసి చెప్పిన మాటలు తానాలకించి మగువా. చెవికి సోకింది. ఇక కైకమ్మ ఏం చేసింది, జిలుగు పుటేదారు చీర విడిచి మాసిన పుట్టము గట్టే. రాణులు కూడా పుటేదారు చీరలే. జిలుగు పుటేదారు చీర విడిచి మాసిన పుట్టము గట్టి, మంచి కంచుకము విడిచి వైచి సిగ్గించుకైన లేక. మంచి కంచుక జరి అంచు రవిక చీర ఇవన్నీ కూడా మారు చేసుకుని ఎక్కడో దుస్తులు ధరించిందట. జిలుగు పుటేదారు చీర విడిచి మాసిన పుట్టము గట్టి, మంచి కంచుకము విడిచి వైచి సిగ్గించుకైన లేక. ముత్తెపు పేరులు తెంచి వైచి సొమ్ముల నిలబడవైచి. ముత్యాల పేర్లన్నీ కూడా కింద పడేసింది. ముత్తెపు పేరులు తెంచి వైచి సొమ్ముల నిలబడవైచి, జురజుర చూచుచు నిడుపాలిక కస్తూరి పెట్టి పెట్టి, జురజుర చూచు నిడుపాలిక కస్తూరి పట్టి పెట్టి, గట్టిగా వాసన కట్టు గట్టి తన పట్టు చెల్లు కొరకు, గట్టిగా వాసన కట్టు గట్టి తన పట్టు చెల్లు కొరకు, కోపగృహంబును చేరి నేలపై కొంగు వరచి పండే, కోపగృహంబును చేరి నేలపై కొంగు వరచి పండే. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. తలకాయ నొప్పిలేస్తుంది అని చెప్పి కస్తూరి అదంతా కూడా బాగా పట్టించి బాగా వాసన వచ్చేది గట్టిగా దానికి కట్టుకొని తల పోటు అని చెప్పి కోపగృహానికి పోయి పడుకుంటుందట. ఇవన్నీ కూడా తన యొక్క ఆహారాలు దుస్తులు మాసిన గుడ్డలు కట్టుకొని ఈ ఆభరణాలు ఏమి లేకుండా కూడా నేలపై పడుకుంటున్నదట. ఉత్తెపు పేరు ధరించి వేచి సొమ్ములన్నీ ఇలబడ వైచి చురచుర చూస్తూ నిడుపాలిక కస్తూరి పట్టి పెట్టి గట్టిగా తలకాయ పెట్టుకొని అక్కడ పడుకున్నది. అప్పుడు ఈలోగా దశరథ మహారాజు వస్తుందా, కైకేయి దశరథుని వరపడంట. అంత దశరథుడు అంతయు సంతోషితాంతరంగుడగుచు, అంత దశరథుంటే ఎంతయు సంతోషితాంతరంగుడగుచు, అంతఃపురమనకేగి తనకు అత్యంత ప్రియమైన. పాపం ఇంత లోపల ఇదంతా జరిగిందని చెప్పి ఆయనకు తెలియదు. చాలా సంతోషంగా అందరూ కూడా రాజపట్టాభిషేకానికి ప్రిపరేషన్స్ అవుతున్నాయి అని చెప్పి సంతోషంగా కైకమ్మ గృహానికి వచ్చాడు. అంతఃపురమనకేగి తనకు అత్యంత ప్రియమైన, కైక ఇంటిలో జొచ్చి శయ్యపై కాంతలేమి కాంచి, ఆపరాని మోహంపున పతిజని కోపాగారమున, కుంది డెందంపున నేమో సంధి యంబు కలిగి. అది ఆపరాని మోహంపున పతిజని కోపాగారమున, కుంది డెందంపున నేమో సంధి యంబు కలిగి. అక్కడి కోపాగృహానికి వెళ్ళిపోయింది. ఆయనకు సందేహం కలిగిందట. వెళ్ళే వరకు లోపల లేదు, అంతఃపురంలో లేకపోయే వరకు ఆ కోపగృహానికి వెళ్ళిందని ఒక సందేహం కలిగింది. అది ఇంపు సొంపు పెంపర దేహమును కంపమొందనిలను, ఇంపు సొంపు పెంపర దేహమును కంపమొందనిలను, పొడిమి చెడిపెను ఊచి పగిరి బొడ్డాడుతున్న సతిని. వెళ్ళి చూసేవారికి ఆ కోపాగృహంలో నేలపై పడుకొని ఉన్నది కైకమ్మ. ఇంపు సొంపు పెంపర దేహమును కంపమొందనిలను, పొడిమి జడి పెనుబూచి పగిరి, పెనుభూతం అన్నట్టుగా కింద పడి పొల్లాడుతూ ఉన్నది. పోడిమి జడి పెనుబూచి పగిరి పొల్లాడుచున్న సతిని,
గాంచి దశరథుడు చెంతకు చేరి వచించనిట్టుతమిని నారీరత్రమ నిన్నెవరేమన్నారు చెప్పుమిప్పుడు ఏమి హేతున నీకి కోపం బిటుల నుండనేలా రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఎందుకు ఈ కోపం దేనికి వచ్చింది, ఎవరేమన్నారు నిన్ను చెప్పి దశరథ మహారాజు కైకమ్మను అడుగుతున్నాడు. ఏ పదార్థముల యందు నేడు నీకిచ్చగలదో చెప్పుమా. ఏం కావాలి? ఏ పదార్థముల యందు నేడు నీకిచ్చగలదో చెప్పుమా. పడతిపైని మోహంబున విభుడిప్పగది పలుకుచుండా. కమలనైన తన కన్నుల విచ్చి ఎగాదిగది విభు చూచి ఎగాదిగా విభుని చూసిందట. ఏం కావాలి ఏంటి అడుగుతుంటా. ఒకసారి కన్నులు విప్పి మొగడి చూస్తుంది. కమలనైన తన కన్నులు విచ్చి ఎగాదిగా విభు చూచి ఇట్టని పలికను కఠినముగా నన్నెవరేమనలేదు. ఏమనలే, అంతే పలికి. ఏ పదార్థముల యందు నాకు నొక్కింత ఇచ్చలేదు. ధరణీపతి విను తొల్లి శంబరాసురుని సంగరమున సురుల ఎదుట సూర్యాదిగ్రహములు చుక్కల భూతములు సాక్షిగాను నాకిచ్చిన వరములు స్వామి అవి రెండు. వానినప్పుడు నీ వేడలేదు కావలసిన కాలమున వేడదని అని దాచుకుంటే నివ్వేళ ఇవ్వవలెను. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అప్పుడు శంబరాసురుడితో యుద్ధం జరిగినప్పుడు నువ్వు నాకు రెండు వరాలు ఇచ్చినావు కదా, అప్పుడు నేను ఏం కావాలి అడగలే, నాకు కావలసినప్పుడు అడుగుతా అన్నాను. అవి ఆ వరాలు ఇప్పుడు నాకు ఇవ్వాలి అన్నా అని కైకమ్మ చెప్తున్నది రాజు. తప్పక నేనవి ఇచ్చేదనని శపథము చేయవలయో. తప్పకుండా ఇస్తాను, శపథం చేయాలి అని చెప్పి అంటున్నది. తప్పక నేనవి ఇచ్చేదనని శపథము చేయవలయో. సత్యవాక్యుడవు ధర్మాత్ముడవని చాలా నమ్మి ఉంటే అని విని ఇట్ల నేను దశరథుడు ఆభామిని తోడ రమణి తొల్లి నీకిచ్చెదనన్న వరంబులు సత్యంబు. అరియ నాకు నీ కన్న రాఘవు నీ కన్న ప్రియులు లేరు. నీ కావరములు తప్పక నిచ్చెద నీరు కోపముడుగు. రామనమ్ము మీ నా మాటలు శ్రీరామభద్రునానా. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. రామ అంటే ఇక్కడ భార్య ఉండి సంబోధన. రామనమ్ము నా మాటలు శ్రీరామభద్రునానా అని చెప్పి రాముల వారిని పొట్టి చెప్తున్నాను. నీ ఎంతో కోరుకొని నేను ఇస్తాను తప్పక అని చెప్పి రాజుగారు పలికారు. నీకు ఇస్తాను వరం సత్యం. రమణి తొల్లి నీకు ఇచ్చదన్న వరము సత్యమే, కరెక్టే. ఆరయ్య నాకు నీకన్ని రాఘవుని కంటే నాకు ప్రేమ వాళ్ళు లేరు, చెప్పు ఇస్తాను. రాముల వారి మీద ప్రమాణం చేసి చెప్తున్నా అన్నాడు. వేడు మనుచున రేడు పలక వేడుకో ఏంటో అడుగు. వేడు మనుచున రేడు పలక పూబోడి వేడెనిట్లు. వేడు మనుచున రేడు పలక పూబోడి వేడెనిట్లు. వినుముదేవన రెండు వరంబులు వివరించదనిప్పుడు. భరతునికి పట్టాభిషేకమేర్పడక చేయవలయు. భరతునికి పట్టాభిషేకమేర్పడక చేయవలయు. జడలు దాల్చి వల్కలములు గట్టి విచారమింతలేక 14 అక్షరములు గృహములు వదలి రాఘవుండు. దండకాట విని జనవలని రెండు వరములిమ్ము. ఈ వరంబులను వేడినాను నాకిచ్చి పొమ్ముదేవా అని నెకేకయుని పట్టి మాటలకు ఆత్మ మరచి విభుడు. భరతునికి పట్టాభిషేకం రాముల వారు 14 సంవత్సరాలు వనవాసానికి కేకాలని చెప్పి ఆ కేకము 2 వరములు ఇచ్చింది. ఇచ్చే వరకు ఈ వరంబులను వేడినాను నాకిచ్చి పొమ్ముదేవా అని నెకేకయుని పట్టి మాటలకు ఆత్మ మరచి విభుడు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అప్పుడు ఏమనుకున్నాడు? పట్టపగలు కలగంటినేమో విభ్రాంతిని చెందితినో. ఇది నిజంగానే అడుగుతుందా లేదా అంత ఇదైపోయింది. ఆ షాక్ తిన్నాడు ఒకసారి దశరథ మహారాజు. పట్టపగలు కలగంటినేమో విభ్రాంతిని చెందితినో అనుచును కింతకు తెలిసి చింతినుచును నదివగునిట్లనియే. అయ్యయ్యో కైకేయి ఇంత పాపాత్మురాలవీవో. ఏమడుగుతున్నావు అని చెప్పి దశరథ మహారాజు కైకమ్మని అంటున్నాడు. అయ్యయ్యో కైకేయి ఇంత పాపాత్మురాలవీవో. తలపగ రాముడు నీకేమపరాధము చేసినాడే. ఏమపరాధం చేసిందని ఇలా అడవులు బొమ్మంటున్నావు తల్లి. తలపగ రాముడు నీకేమపరాధము చేసినాడే. చంచల హృదయావంచకురాలవటంచు తెలియనైతి. చంచల హృదయావంచకురాలవటంచు తెలియనైతి. మంచిదానవని నమ్మితి తీయని మాటలకు భ్రమించి.
అక్కడ నాకు నిల్లాలవు కావే ప్రాణమృత్యువీవో. ఎలా కోపం వచ్చేసింది. అక్కడ నాకు నిల్లాలవు కావే ప్రాణమృత్యువీవో. మంచివాడు శ్రీరామభద్రుడని మహిని జనులు పొగడ. కుటిరాలని వాతని ఎందున కోపపడుటయేమో. చేడియని ఎడనాథడు భక్తిని చేయకున్నవాడే. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. నీ మీద నేనేమని అన్నాడా? నీ మీద ఎంతో భక్తితో ప్రవర్తిస్తాడు కదా. అలాంటిది నువ్వు ఇంత క్రూర చిత్రాలు అని అనుకోలేదు అని చెప్పి అంటున్నాడు దశరథ మహారాజు. వనమునకే గవలి రాఘవుడని వరము వేడుకేమి. ఎందుకు వరముల ఏమంటాడని? ఇంత దుష్టగుణమీవైనందులకేమి నందునటన. ఇంత దుష్టగుణమీవైనందులకేమనందునటన. ఏమనందునకట. రామయవ్వరాజ్యాభిషేకమని ప్రజలు వినగవలికి. ఇప్పుడు వారితో నేమని బొంకుదు కపట చిత్తురాలా. ప్రజలందరికీ కూడా రేపు రాముడు పట్టాభిషేకం అని చెప్పినా కదా, ఇప్పుడు సడన్గా నేను మార్చేయాలి, ఏమని చెప్పాలి అని చెప్పి అంటున్నాడు. ఇంత దుష్టగుణమీవైనందులకేమనందునకట. రామయవ్వరాజ్యాభిషేకమని ప్రజలు వినగబలికి. ఇప్పుడు వారితో నేమని బంకులు కపట చిత్తురాల. మౌనులు రాజులు భటులను విహితులు మంత్రులొకట గూడి. మౌనులు రాజులు భటులను విహితులు మంత్రులొకట గూడి. బహుభంగులను నిందసేయగా ప్రాణమెట్లు సైచు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. వాళ్ళందరూ నిన్ను ఏమంటారు? అలాంటి వాళ్ళనే మాటలు విని ఎట్లా బతుకుంటాలి అని చెప్పి అంటున్నాడు రాజుగారు. ఈ వరంబులను వేడకుమి నీవే వరంబులైనా. వదిలేసి ఇంకేమైనా వరాలు అడుగు ఇస్తాను. ఈ వరంబులను వేడుకుమి నీవే వరంబులైనా. వేడిన నిచ్చట చిత్తగింపవే వేడుకుందు నిన్ను. సరగ సుమిత్రాదేవినైన కౌసల్యనైన విడుతూ. చూడండి ఇంకా మాట్లాడుతున్నాడు. సరగ సుమిత్రాదేవినైన కౌసల్యనైన విడుతూ. రాజ్యం వైనను విడిచెదనేనా రాముని విడజాల. రాజ్యం వైనను విడిచెదనేనా రాముని విడజాల. ప్రాణములైనను విడిచెదనేనా రాముని విడజాల. దయతో చూడవే రాముని నీకు దండము పెట్టెదను. అలా వేడుకుంటాడు దశరథ మహారాజు కైకేయి. భరతుని కన్నన తండ్రుని ఎడన్ భక్తి సలుపుచుండు. కోమలాంగి ఆ రామభద్రునిట క్రోధపడుట ఏమి. పెచ్చు మీరి డబ్బిచ్చి తేలు గరిపించుకున్న ఎట్లు. పెచ్చు మీరి డబ్బిచ్చి తేలుతో కుట్టించుకున్నట్టు అయిపోయింది. ఏమన్నాడు వీళ్ళు? భరతుని కన్న తండ్రు నీయడన్ భక్తి సలుపుచుండు. కోమలాంగి ఆ రామభద్రునిట క్రోధపడుట ఏమి. పెచ్చు మీరి డబ్బిచ్చి తేలు గరిపించుకున్న ఎట్లు. చేటుగానక భుజంగి నోటిలో చెయ్యి తొలిపినట్లు. నిన్ను వివాహమునందితి నిందుకు నేను కానబడియే. ఇంత దానవని మదిని దోచదాయను నా లతాంగి నాకు. ఇటువంటి దానివని నేను ఎప్పుడు అనుకోవాలి. నా పని ఒకటి అయిపోయింది అనుకుంటున్నాడు. రక్కసి వినువా నా ప్రాణమునకు రాజసుతము కావు. చాలు చాలు నే నీతో కలిమిడి చాలు నీరు చెలిమి. చాలు నీ యొక్క చెలిమి చాలు అంటున్నాడు. చాలు చాలు నీతో కలిమిడి చాలు నీరు చెలిమి. అనుచునిట్టు ప్రార్థింపుచు దూరుచు నవనీనాథుండు. పడతి అడుగులను బడుచు లేచును తడవు చింతపడుచు. అడుగులు పడిపోతుంది, ఎందుకంటే వణికిపోతున్నాడు రాజుగారు. పడతి అడుగులను బడుచు లేచుచును తడవు చింతపడుచు. పాదాలు దిగబడుతున్నాడు. గడగడ బడుకుచు పెదవులు తడపుచు నెడల మూర్చిలుచు. అంత వేడుకుంటాడు. గడగడ బడుకుచు పెదవులు తడవుచు నెడల మూర్చిలుచు. అదరుడెందమున నిగుడ చెమట చిత్తడుట నొడలు తడవా. చెమటలు బట్టి తడిసి ముద్దయిపోతున్నాడు, తడిసిపోతున్నది. గడగడ బడుచున్నాడు, పెదవులు తడుచున్నాడు, కాళ్ళ మీద పడ్డాడు, కైకమ్మ కాళ్ళు పట్టుకుంటాడు. పడతి అడుగులను బడుచు లీచుచును తడుపు చింతపడుచు. గడగడ బడుకుచు పెదవులు తడుపుచు నెడెడ మూర్చిలుచు. అదరుడెందమున నిగుడు చెమట చిత్తడుట నొడలు తడువా. తెక తెకయని నీ తూర్పులు చుచుటీన వదనుడగుచు. తెక తెకయను నీ తూర్పులు చుచుటీన వదనుడగుచు. అంత దీనంగా ఉన్నాడు రాజుగారు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అమితమైన కన్నీరు ధారలయ్యవని గురియుచుండా. కన్నీటి ధారలు పడిపోతున్నాయి.
అమితమైన కన్నీరు ధారలయ్యవని గురియుచుండ యుగ్రమైన దుఃఖంబు రాశి బడి యుడ్డుగుడుచుచున్న యుగ్రమైన దుఃఖంబు రాశి బడి యుడ్డుగుడుచుచున్న కాంతుని కని కైకేయి ఇట్లని కన్నులెర్రరేసి. అట్లా ఇదైతున్నావు ఆ రాజుగారిని చూసి కైకమేముంటుందట, కాంతుని కని కైకేయి ఇట్లని కన్నులెర్రరేసి ఎంచక భానుకులంబులోన జనించినాడవనుచు విర్రవీగుటయ కాని ఇప్పుడు నీ వేషము వేరయ్యే. నిక్కమైన నాకొక్కటి లేదు సునీతి ఎంత లేదు, నిక్కమైన వాక్కొక్కటి లేదు సునీతి ఎంత లేదు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. పెద్ద సూర్యవంశంలో పుట్టిన పెద్ద పెద్ద గొప్ప, చాలా ఎంతో మంచివాడు అనుకున్నా కానీ నీ దగ్గర ఒక్కటి కూడా నువ్వు చెప్పేది అన్ని అబద్ధాలు, ఏ మాటకు కూడా నీకు ఏది నిక్కమైన వాక్కొక్కటి లేదు. ఏది ఏం పలుకుతున్నావు, ఇస్తా అంటే ఇప్పుడు ఇవ్వడానికి వెనుక అందుపోతున్నావు అని చెప్పి రాజుగారిని ఎత్తిపొడుస్తుంది. సత్యమన్నదయో వెదకిన లేదతి సాహసంబు లేదు, సత్యమన్నదియులి వెదకిన లేదతి సాహసంబు లేదు. వరములిత్తునని పలికి ఇప్పుడా వరములివ్వలేక గంటులో పెట్టుచునున్న వాడవి కపట భావమేమి. సత్యధర్మములు కాపాడవలెన్ జగదీనాథునకు. నువ్వు రాజుగారు ఒకసారి ఇస్తాన తర్వాత ఆ సత్యాన్ని నిలబెట్టుకోవాలి, అటువంటిది నువ్వు ఇవాళ వెనుకకు పోతున్నావు అని చెప్పి అంటుంది. తొల్లిటి రాజుల సత్యధర్మములు తెల్లమిగా వినవే, తొల్లిటి రాజుల సత్యధర్మములు తెల్లమిగా వినవే. వరములన్నెవ్వరు వేడలేదో ఎవ్వార సంగలేదో. నేనే వేడి తినో తెగువరి వై నీకే నీవే ఇచ్చెదవో, నేనే వేడి తినో తెగువరి వై నీవే ఇచ్చెదవో. పాతిక వై బలు నీతి మాని నా చేతవాడిగలకు. తలంబడక యాతత మనమునకి తరి వెలువ కానీ తను ముచనిన్ భాతిగన్ బనికి స్మాతలమునని. ఇంతకుముందు రాజులు ఎవరు, ప్రజలు ఎవరు, వేరే వాళ్ళు ఎవరు కోరికలు అడగలేదా, రాజులు ఇవ్వలేదా? నువ్వేంటిది అని నేను ఎప్పుడు నేనే వేడి తిని నేనే కోరికలు అడిగిన. ఇంతవరకు మీ రాజవంశంలో ఎంతోమంది కోరికలు అడిగిన వాళ్ళందరికీ తీర్చింది కదా, అటువంటిది నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి రాజుగారిని దూషిస్తున్నది. తలంబడక యాతన వనమునని ఈ తరివే వెరువాకని తనోజునిన్ భాతిగన్ భనిచి విస్మాతలమునని తండ్రి ముత్తాతలు పొందిన నఖ్యాతిని గనదగును. ఈ తాత ముత్తాలు పొందిన ఖ్యాతి పొందాలంటే కనుక మొదలు నేను అడిగిన వరాలు ఇచ్చేసి వరమును పంపేసి రాజ్యము భరతునకిచ్చి రాఘవును అరణ్యమునకు పంపి సత్యవాక్యుడముగా గమ్ము దెందమున సంధియమ్ము విడుము. ఇచ్చిన వాక్యం నిలబెట్టుకోవాలంటే సత్యవాక్యుడు కావాలంటే మొదలు నేను అడిగిన 2 కోరికలు తీరు. రాజ్యము భరతునకిచ్చి రాఘవును అరణ్యమునకు పంపి సత్యవాక్యుడము గమ్ము దెందమున సంధియమ్ము విడుము అని చెప్పి అన్నది. కాకున్నను శ్రీరామునకే ఈ లోకమెల్లగట్టి, లేదంటావా కాకున్నను శ్రీరామునికే ఈ లోకమెల్లగట్టి. పెద్ద భార్యతో గూడి సుపింపుచు పెంపుగనము భువిని. అన్ని కైకతో నిట్టని దశరథురాత్మను దుఃఖిలుచు కారు మాటలేటికి బలికెదవే కపటురాల నాతో. అధిక యశుడు శ్రీరాఘవుండు కళ్యాణ గుణాకరుడు, శ్రీకరుండు కులవర్ధనుండు సుశ్లోకుడు అమితబలుడు. కారు మాటలేటికి బలికెదవే కపటురాల నాతో. అధిక యశుడు శ్రీరాఘవుండు కళ్యాణ గుణాకరుడు, శ్రీకరుండు కులవర్ధనుండు సుశ్లోకుడు అమితబలుడు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. దశరథుడు అంటున్నాడు. సుందరేందువదనుడు కౌసల్యానందవర్ధనుండు, సుందరేందువదనుడు కౌసల్యానందవర్ధనుండు. చలకి సకల లోకంబులు సత్యము చేతనే జయించే. క్షోణీసురులను తాపసులను శుశ్రూష చేయించే. ధనువు నరిపుల జయించే, దీనులను దానమున జయించే. అతని గుణంబుల లెక్క పెట్టగా నజునకైన తరమి. అట్టి రాఘవుని విడుచుటెట్లు నీ విట్టు పలుకదగదు. అటువంటి వాడిని ఎట్లా విడవాలి అని చెప్పి కైకమ్మతో అంటున్నాడు దశరథ మహారాజు. కట్టడి వై నీ విట్టు పలికగా కారణము లేదు. కలుషమైన కట్టడి వై నీ విట్టు పలికగా కారణము లేదు. కలుషమైన కారణములకు
రాఘవుని పంపలేను, నేను రాఘవుని పంపలేను అంటే చెప్తున్నాడు. సొమ్ములిచ్చెద ధనములిచ్చెద పురమ్ములనిచ్చెదను, సొమ్ములిచ్చెద ధనములిచ్చెద పురమ్ములనిచ్చెదను, ఏనుగులిచ్చెద గుర్రాలిచ్చెద గాని సుతుని విడను. రాముడు సద్గుణధాముడు శతకామ సుందరుండు, చిగురు దెగుడు పాదంబులు చెందవ మగని పోలు మోము. కమలపత్రముల ధిక్కరించి కన్నములనంటు కనులు, కమలపత్రముల ధిక్కరించి కన్నములనంటు కనులు. ఘనభ్రగంబుల తీరుచారు కురుల నటియాకు వెన్ను, ఘనభ్రగంబుల తీరుచారు అనటియాకు వెన్ను. దీర్ఘబాహువులు సింహమధ్యమును దివ్య తేజమునరి, దీర్ఘబాహువులు సింహమధ్యమును దివ్య తేజమునరి. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అలాంటి రాముడిని ఎలా వదిలిపెట్టాలని చెప్పి కైకమ్మతో అంటున్నాడు దశరథ మహారాజు. అయితే రాముడు సద్గుణధాముడు అని ఆ రాముని వారి యొక్క లక్షణాలని కూడా దశరథుడు చెప్పాడు. ఇట్లా చిగురు దెగుడు పాదంబులు చెందవ మొగని బోలు మోము చక్కటి మోము, కమలపత్రములు ధిక్కరించిన కన్నవులు, చాలా పెద్ద విశాల నేత్రములు, ఇంతవరకు ఉన్నాయట నేత్రాలు, అటువంటి కన్ను, అరటాకు వెన్ను లాంటిది, దీర్ఘబాహులు, ఆజానుబాహుడు, అటువంటివి నా కుమారుడు, అతనికి అటువంటి తేజవంతుని నేను ఎట్లా అడవులకు పంపాలి అని చెప్పి రాజుగారు అంటున్నారు. అని ఇంకా ముందేమన్నాడు చూడండి. ప్రతిగానని అంటే రాముడు అటువంటి వాడు మళ్ళీ ఇంకొకడు లేడు. ప్రతిగానని సుకుమారుడు రాముడు రాజసేవితుండు, ప్రతిగానని సుకుమారుడు రాముడు రాజసేవితుండు. అట్టి రాఘమున నరణ్యమునకు నేనెట్లు పంపుదకట, రాముని వాసిన పిమ్మట నాకీ రాజ్యం వేమిటికి, రాముని వాసిన పిమ్మట నాకీ రాజ్యం వేమిటికి, రాముని వాసిన నీవెందుకు నీరతి సుఖమేమిటికి, నా బ్రతుకేటికి రాముని వాసిన నాకు భోగమేలా, వేరని కౌసల్యా సౌమిత్రులతో కూడి నేను రాఘవుడు వెళ్ళిపోయ్యదము నీరజాక్షి నీవు, భరతుని గూడి అయోధ్య నేను మీ పాప చిత్తురాలా, మగవ ఎప్పుడు ప్రసన్నురాలవై మమ్ము బ్రోము మనుచు, వలతి పాదముల పైబడి మూర్ఛిది పొక్కుచున్నయంత. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఈ రాముడు లేకున్న తర్వాత మాకు నేనెందుకు, ఈ రాజ్యం ఎందుకు, నువ్వెందుకు, కౌసల్యాసుమిత్రతో పాటు మేము కూడా అడవులకు వెళ్ళిపోతాం, నువ్వు నీ కొడుకు రాజ్యం వెళ్ళుకుని చక్కగా ఉండండి అని చెప్పి చాలా కోపంతో పాటు అంటూ అప్పుడు ఎప్పుడైనా ప్రసన్నరాలవై దయతో ఇటువంటి వరాలు అడగకు అని చెప్పి వేడుకుంటూ ఆ కైకమ్మ పాదాల పడిపడి మురిచిల్లిపోయి ఉన్నాడట దశరథ మహారాజు. అది ఆ తర్వాత ఏమైందో ఇంకో వీడియోలో చూద్దాం.